Hello students, welcome back to our channel Maths by Shravan Vatambedu. ఈ వీడియో లెక్చర్లో మనం జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ప్రాపర్టీస్, జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ ప్రాపర్టీస్ చూద్దాం. జస్ట్ బ్రీఫ్ డిస్కషనే, అంత డీప్గా ఏం లేదు. మనం జస్ట్ డెఫినేషన్స్, ప్రాపర్టీ హెడ్డింగ్స్ చెప్తాను. ప్రూఫ్స్ ఉంటాయి, మీకు కావాలంటే చూసుకోండి అవి. ఓకేనా? జాయింట్ డిస్ట్రిబ్యూషన్ గురించి చెప్పుకునే ముందు మామూలుగా మనం సింగిల్ వేరియబుల్లో డిస్ట్రిబ్యూషన్ చెప్పుకున్నాం. దాన్ని క్యాపిటల్ fx of x or capital F of x అంటాం. దట్ ఈజ్ నథింగ్, దట్ ఈజ్ ప్రాబిలిటీ ఆఫ్ వన్ స్పెషల్ కేస్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x. సింగిల్ వేరియబుల్కి చెప్పుకున్నాం డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అని. దీని జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఏమవుతుందంటే పక్కన y వస్తుంది, ఇక్కడ y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y వస్తుంది. చూడండి, at x, y are two random variables, then joint distribution function of xy వచ్చింది fxy of xy, probability of x less than or equal to x, y less than or equal to y. సో ఇక్కడ సింగిల్ వేరియబుల్ చెప్పుకుంది, ఇంకొక వేరియబుల్ యాడ్ అవుతుంది అంతే. అక్కడ fx ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ 0 అలా చెప్పుకుంటాం, ప్లస్ ఇన్ఫినిటీ 1. ఇది ప్రాపర్టీ, ఇది డెఫినేషన్, జాయింట్ డిస్ట్రిబ్యూషన్ డెఫినేషను, ఫస్ట్ ప్రాపర్టీ. సో ఇది fx ఆఫ్ y ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ 0, fxy ఆఫ్ మైనస్ ఇన్ఫినిటీ అంటే x మైనస్ ఇన్ఫినిటీ y అయినా 0, y మైనస్ ఇన్ఫినిటీ అయినా 0. ఓకే, ప్రూఫ్ కావాలంటే చూసుకోండి, లేదా జస్ట్ డిఫైన్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అండ్ రైట్ ప్రాపర్టీస్ అంటాడు అంతే. నేను ప్రూఫ్స్ కూడా పెట్టున్నాను ఇక్కడ, మీకు కావాలంటే తీసుకుంటారండి, స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అవ్వచ్చు. అది ఈజీ, అదేం కష్టమేం కాదు. అలానే fxy ఆఫ్ ప్లస్ ఇన్ఫినిటీ ప్లస్ ఇన్ఫినిటీ అంటే మ్యాక్సిమం వాల్యూ. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్కి మ్యాక్సిమం వాల్యూ 1, మినిమం వాల్యూ 0 అని చెప్తున్నాం. ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ మన లీస్ట్ వాల్యూ, ఇది హైయెస్ట్ వాల్యూ. దట్ మీన్స్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0, 1. బికాస్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ అంటే ఒక ప్రాబబిలిటీ వాల్యూ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 and 1. దిస్ ఈజ్ 3 ప్రాపర్టీస్. ప్రాపర్టీ 1, ప్రాపర్టీ 2, ఇది ప్రాపర్టీ 3. ఓకేనా? ప్రూఫ్స్ మీ ఇష్టం అని చెప్పాను. ప్రాపర్టీ 5, 4, 5 కూడా రాస్తున్నాను. ఓకేనా? అంటే డెఫినేషన్ ఇస్తే నోట్స్ ఇస్తున్నాను మీకు. డిఫైన్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, రైట్ ప్రాపర్టీస్ ఆర్ ప్రూవ్ ఎనీ 3 ప్రాపర్టీస్ అంటే ఈ నోట్స్ సరిపోతుంది. ఓకేనా? ఇది జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ గురించి. నెక్స్ట్ డెన్సిటీ ఫంక్షన్. మామూలుగా మీకు డెన్సిటీ ఫంక్షన్ సింగిల్ వేరియబుల్కి నేర్చుకుంటారు. స్మాల్ fx ఆఫ్ x అంటే స్మాల్ f ఆఫ్ x d/dx ఆఫ్ క్యాపిటల్ F ఆఫ్ x అంటే డెరివేటివ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ ఈజ్ డెన్సిటీ ఫంక్షన్. ఇది మీరు చదివారు సింగిల్ వేరియబుల్కి. దాన్నే మనం ఇప్పుడు 2 వేరియబుల్స్కి చెప్తాం. కాబట్టి ఇక్కడ ఒక వేరియబుల్ కాబట్టి ఫస్ట్ ఆర్డర్ డెరివేటివ్, ఇక్కడ 2 వేరియబుల్స్ కాబట్టి ద సెకండ్ డెరివేటివ్ ఆఫ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. The second derivative of joint distribution function is density, joint density function. Small fxy of xy ఇలా రాస్తాం. దిస్ ఈజ్ డిస్ట్రిబ్యూషన్. డో స్క్వేర్ పార్షియల్ కదా, 2 వేరియబుల్స్ కాబట్టి పార్షియల్. డో స్క్వేర్ బై డో ఎక్స్ డో వై డిస్ట్రిబ్యూషన్ ఫంక్షను. క్యాపిటల్ వచ్చి జాయింట్ డిస్ట్రిబ్యూషన్, ఈ జాయింట్ డెన్సిటీ. సో దీని నుంచి మనకు అర్థమయ్యేది ఏంటంటే డెన్సిటీ కావాలంటే డిస్ట్రిబ్యూషన్ని 2 times డిఫరెన్షియేట్ చేస్తే పార్షియల్గా వస్తుంది. అలా కాకుండా డిస్ట్రిబ్యూషన్ కావాలంటే డెన్సిటీ ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేయాలి అనేది ఇక్కడ. బై డైరెక్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ వీ కెన్ గెట్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ కావాలి అంటే ఈ డెన్సిటీని ఇంటిగ్రేట్ చేయాలి. డెన్సిటీ కావాలంటే డిస్ట్రిబ్యూషన్ డిఫరెన్షియేట్ చేయాలి. దీస్ ఆర్ సమ్ ప్రాపర్టీస్ ఆఫ్ జాయింట్ డెన్సిటీ. నేనేం చెప్తానంటే సింగిల్ వేరియబుల్ డెన్సిటీ చూడండి, అదే దీన్ని జనరలైజ్ చేస్తాం. ఇక్కడ fxy ఆఫ్ x, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఫస్ట్ ప్రాపర్టీ. ప్రూఫ్ ఉంది ఇక్కడ. అంటే జాయింట్ డెన్సిటీ ఫంక్షన్ యొక్క వాల్యూ ఆల్వేస్ పాజిటివ్. నెక్స్ట్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు ఒక ఫంక్షన్ ఇచ్చి అది జాయింట్ డెన్సిటీయా కాదా కనుక్కోమంటే ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ fxy ఆఫ్ xy dx dy వచ్చి 1. సింగిల్ వేరియబుల్కి అయితే ఇలా చెప్పుకుంటాం. సింగిల్ వేరియబుల్కి ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ f ఆఫ్ x dx 1 అని మనం చెప్పుకున్నాం. దానికి xy డబుల్ ఇంటిగ్రల్. సెకండ్ ప్రాపర్టీ ఆఫ్ జాయింట్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్. సో థర్డ్ ప్రాపర్టీ ఇది. The third property of joint distribution function.
అదే థర్డ్ ప్రాపర్టీ అంటే నేను చెప్పిన డెఫినేషన్ ఇది. డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్ కావాలంటే డెన్సిటీ ఫంక్షన్ ఇంటిగ్రేట్ చేయాలి అనేది థర్డ్ ప్రాపర్టీ. ఫస్ట్ ప్రాపర్టీ డెన్సిటీ ఫంక్షన్ ఆల్వేస్ పాజిటివ్. సెకండ్ ప్రాపర్టీ టోటల్ వాల్యూ అండర్ డెన్సిటీ ఫంక్షన్ వచ్చేసి 1, అంటే టోటల్ ఏరియా అండర్ ద డెన్సిటీ కర్వ్ ఈజ్ 1 అనేసి. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ జాయింట్ డెన్సిటీ. నెక్స్ట్ బ్రీఫ్గా జాయింట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ చూద్దాం. మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ సింగిల్ వేరియబుల్కి mx(t) అని ఉంటుంది, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e⁻xt అనేసి చెప్పుకో ఉంటాం. సో ఇక్కడ 2 వేరియబుల్స్కి చెప్తాం అంతే. ఇక్కడ ఒక వేరియబుల్ xy వస్తుంది, ఇక్కడ t ఒకటే ఉంటుంది, t1 t2. సో జాయింట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ అంటే mxy(t1, t2) ఈక్వల్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ e⁻xt1 ప్లస్ yt2. సో దాన్ని డిస్క్రీట్ కేసులో ఇలా రాస్తాం. mxy(t1, t2) డిస్క్రీట్ కేసులో డబుల్ సమేషన్ డిస్క్రీట్ అంటే ఓకే. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x అంటే మీకు తెలుసు xp(x) ఒక వేరియబుల్కి, ఇది 2 వేరియబుల్స్ కాబట్టి xy వస్తుంది. అదేవిధంగా కంటిన్యూస్ కేసులో అయితే ఇంటిగ్రేషన్, ఇక్కడ డబుల్ సమేషన్, ఇక్కడ డబుల్ ఇంటిగ్రేషన్. మీరు ఏం లేదనైనా సింగిల్ వేరియబుల్ది నేర్చుకుంటే వచ్చేస్తుంది. ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x ఇంటిగ్రల్ -∞ x(f(x) dx సింగిల్ వేరియబుల్కి. అది డబుల్ వేరియబుల్ కంటే డబుల్ ఇంటిగ్రల్ 2 వేరియబుల్స్ వస్తాయి. ఓకేనా, ప్రాపర్టీస్ కొన్ని డిఫైన్ జాయింట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్ రైట్ దర్ ప్రాపర్టీస్ అంటే ఇవి రాయొచ్చు. సో ఫస్ట్ ప్రాపర్టీ mx(t1, mxy(t, 0), my(t2), mxy(0, t2). అలానే mxy(0, 0) 1 అని ప్రూఫ్స్ ఉన్నాయి చూడండి, ఈజీగా అర్థం అవుతాయి. నేను ప్రూఫ్స్ గురించి ఒకసారి మళ్ళీ చెప్తాను. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియో జస్ట్ డెఫినేషను ప్రాపర్టీస్ మాత్రం రాయమని అడిగితే మీరు ఇలా ఫస్ట్ ప్రాపర్టీ, సెకండ్ ప్రాపర్టీ mxy(t1, t2) ఈక్వల్ టు mx(t1, my(t2). నోట్స్కి ఉపయోగపడుతుంది ఇది, ఈ వీడియో ప్రూఫ్ కూడా ఉంది. ఓకేనా, దట్ ఈస్ జాయింట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్. అలానే కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ డెన్సిటీ ఫంక్షన్స్ ఇవి. కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ ఫంక్షన్, డెన్సిటీ ఫంక్షన్ అర్థం కావాలంటే కండిషనల్ ప్రాబబిలిటీ అర్థం కావాలి. ఇది చెప్పున్నా నేను. ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివన్ బి అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఏ సెక్షన్ బి బై ప్రాబిలిటీ ఆఫ్ బి. సో కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఇలా రాస్తాం. ఎక్స్ గివన్ వై అంటే ప్రాబిలిటీ ఆఫ్ x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x, ఇది సింపుల్గా. సో అలానే కండిషనల్ డెన్సిటీ. ఓకేనా, నోట్స్ కోసమే చెప్తున్నాను నాయనా. సో ఇలా మ్యాక్సిమం టాపిక్స్ మనం కవర్ చేసాం దీంట్లో. జాయింట్ డిస్ట్రిబ్యూషన్, డెన్సిటీ, మూమెంట్, జాయింట్ మూమెంట్ జనరేటింగ్ ఫంక్షన్, జాయింట్ కండిషనల్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ. ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్